హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు మండలం మంగళూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలువురు చేనేత కార్మికుల నివాసాలకు వెళ్లి పెన్షన్లను అందజేత. కన్సెస్ సంస్థపై పరువు నష్టం దావా వేస్తా దువ్వూరు మధుసూదన రెడ్డి హెచ్చరిక. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో పౌర్ణమి సందర్భంగా దుర్గా అమ్మవారికి విశేష అలంకరణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్లను పెంచి పంపిణీ చేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం మంగళూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ జెండాను ఎగురవేశారు. సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. తదుపరి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గెలిచిన నెలలోనే పెన్షన్లను పెంచి ప్రతి నెల లబ్ధిదారులకు అందిస్తున్నామని సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి తహసీల్దార్ అగ్రికల్చరల్ అధికారులు రాకపోవడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, లీలావతి, మట్టం శ్రావణి, కరుణాకర్ రెడ్డి, రహీం, సురేంద్ర, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా పెద్దనా చంద్రబాబు నాయుడు గారు. ఓకే రాజు గారు పాపన ఓకే ఎన్నో ఓటు పంపించారు కూడా పట్టుకోనా పంచదు పట్టుకో ఇది చూడు. ఒక్క నిమిషం మీరంతా ఒకటి ఊరిలో అంతా మీరంతా ఒకటే చూడు పెట్టినా సార్ మళ్ళీ బాబు బడి కానీ చదువుతారు ఓకేనా తల్లి చంద్రబాబు నాయుడు గారు తల్లి వస్తాయి వచ్చేలో వస్తాయి. మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి ముందుగానే. అవి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తే ఇస్తారా సెక్రటరీ లిస్ట్ తీసుకోండి. మీ సెక్రటరీ ఎవరైనా అలవాటు లేనప్పుడు కూడా ముందు పడమ్మా. ఓకే సార్ వాళ్ళు పోయిన తర్వాత లేదు మాకు
కరెంట్ లేదా ఎందువల్ల సార్ ఇప్పుడు అనిశ్చిస్తాం మీకు రిజిస్టర్ సార్ మొత్తం రిజల్యూషన్స్ అందరికీ నమస్కారం. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో ఈరోజు పెన్షన్ల పంపిణీ చేశాం. అట్లాగే ఇక్కడ మినీ ప్రజా దర్బార్లా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మా వెంకటేశ్వర్లు, అలాగే మా పాపన్న, అలాగే మా సుబ్బయ్య, రమేష్, అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి నటరాజ్ యూత్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈరోజు మన గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ 127 మందికి ఇక్కడ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 5,40,000 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే సీసీ రోడ్లు మేము వచ్చిన తర్వాత 3 సీసీ రోడ్లు వేసాం, దాదాపు 15 లక్షల రూపాయలు. అలాగే ఎన్ఆర్ఈఎస్ కింద రోడ్లు వేసాం. అలాగే మీరు చూస్తుంటారు మంగళపూర్కి తారు రోడ్డు దాదాపు 1,90,00,000 అంటే 2 కోట్ల రూపాయలతో యొక్క రోడ్డు కూడా వేసిన విషయాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ఈరోజు చెక్కులు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఈ గ్రామంలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ చెరువు కట్ట మీద కూడా 5 లక్షలు పెట్టి కూడా అక్కడ కూడా చెరువు కట్టను సదును చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా బీసీ కాలనీకి అంగన్వాడీ సంబంధించిన టాయిలెట్లకి 58,000 రూపాయలు కూడా ఖర్చు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీ కాలనీలో అంగన్వాడీ సెంటర్కి అక్కడ ఉన్నటువంటి దానికి 17,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాదాపు ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో 2,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం ఈ మంగళపూరు గ్రామానికి. అయితే మన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, అది చాలా ఆక్యుపేషన్ ఉందని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా స్థానిక ఎంఆర్ఓకి విఆర్ఓకి కూడా సూచనలు ఇచ్చాం. అవన్నీ కూడా నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే డైరెక్ట్గా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అవన్నీ కూడా ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారో అన్నీ కూడా బయట తీస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజుతో పంచాయతీ సర్పంచుల పదవి కాలం పూర్తయింది. ఇక నుంచి స్పెషల్ ఆఫీస్ పరిపాలన మొదలవుతుంది. ఇక్కడ మినీ ప్రజా దర్బార్లా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మా వెంకటేశ్వర్లు, అలాగే మా పాపన్న, అలాగే మా సుబ్బయ్య, రమేష్, అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి నటరాజ్ యూత్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అర్జీలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా హౌసింగ్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవి వెరిఫై చేస్తే డీఈ గారి ద్వారా అన్ని శాంక్షన్ అయ్యాయి. అవి వచ్చే నెలలో హౌసింగ్ సంబంధించినవి కట్టుకునే విధంగా గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే లైట్ల విషయం, స్తంభాల విషయం అడిగారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఖచ్చితంగా త్వరలో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ లైట్లు కావాలో అట్లాగే స్తంభాలు కావాలో కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అలాగే పెన్షన్స్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవన్నీ కూడా స్థానిక మా ఎండిఓ గారికి ఇచ్చాం. అలాగే ఎక్కువ ఎక్కడ వెళ్ళినా కానీ రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రీసర్వే జరుగుతూ ఉంది. కాబట్టి ఎంత అన్యాయం అంటే వాళ్ళ నాన్న చనిపోతే ఆ పేరు కొడుకు ఇచ్చేదానికి కూడా చదవబట్టింది. అంటే అర్థం కావట్లే ఎందువల్ల. అలాగే ఈరోజు గవర్నమెంట్ కార్యక్రమం ఎంఆర్ఓ ఎంఆర్ఓ అటెండ్ కాల. ఏంటంటే ఎట్లా ఉందంటే పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడికి వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొత్తం అటెండ్ అయ్యారు. ఎమ్మెల్యే వస్తే ప్రోటోకాల్ ఎంఆర్ఓ రావాలా, ఎంఆర్ఓ అయితే రెవెన్యూ వాళ్ళు ఒకరు రావాలా, ఎవరు లేకుండా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను ఎంఆర్ఓ గారి పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్లేరు. ఎందుకంటే ఈరోజు రైతు ఎన్ని ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ గ్రామాల చదువుతున్న మాకు తెలుస్తుంది. వాళ్ళు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఇస్తున్నా, మధ్యలో బ్రోకర్ల వల్ల అన్యాయం అవుతున్నారు. అది కూడా మేము చెప్పాం. కలెక్టర్ గారి మీటింగ్లో కూడా గట్టిగా మాట్లాడాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా రైతు దగ్గరికి వెళ్ళి ఈ ధర గురించి మాట్లాడాలంటే ఒక్క అధికారి కూడా ఇక్కడ అడ్రస్ లేకుండా పోవడం నిజంగా
చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ విషయం పైన కూడా అగ్రికల్చర్ వాళ్ళ పైన కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మీరు ఇట్లా ముద్దు నిద్రపోతుంటే మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు తెలియజేస్తాం. ఎందుకంటే ఎల్లకాలం పేదరికం ఉందంటే దానికి కారణం మీరే, మీ వల్లే ఇక్కడ తయారైంది. మీరు ఉండి చిన్న చిన్న సమస్యలు ఉండి వాళ్ళకి సమాధానం చెప్పి పరిష్కరిస్తే అయిపోయేది. ఈరోజు ఎక్కడ కూడా పేదవాళ్ళు ఒకే సమస్యని మళ్ళీ తీసుకురావడం కూడా చాలా అన్యాయంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అట్లాగే అందుకనే P4 పెట్టి బాబు గారు కొత్తగా దాని సమస్య అర్జీలన్నీ కూడా మేము స్కాన్ చేసి అక్కడ పై ఆఫీసుకి పంపించి పై అధికారులకు పంపించి చర్యలు తీసుకునే విధంగా ఈరోజు P4 అధికారిని కూడా మాకు ఇక్కడ మా వినయ్ని కూడా ఇక్కడ నియమించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ అధికారులు తెలియజేస్తున్నాం, పేదవాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం సహించే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈరోజు పేదల కోసం వచ్చి మొన్నే ఇల్లు ఓపెన్ చేశారు నాయుడుపేటలో, అర్బన్ హౌసింగ్. ఈరోజు ఉదయగిరిలో కూడా అదే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కూడా మీకు తెలియజేస్తాం. మేము ఎమ్మెల్యేలుగా మేము నిరంతరం ప్రజల్లోకి తిరుగుతున్నాం. మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ప్రజలకు అందుబాటులో ఆఫీసులో ఉండరు, బయట ఉండరు, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను. నేటి నుండి చేనేతలకు 200 లోపు యూనిట్లు విద్యుత్ వాడకాన్ని ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందని, దీని ద్వారా అనేక మంది చేనేతలకు ఎంతో ఉపయోగకరమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పలువురు చేనేత కార్మికుల నివాసాలకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. అలాగే మగ్గాలను పరిశీలించారు. ఉచిత విద్యుత్ గురించి వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయంలో చేనేతలు ఎంతో సహకారం అందించారని, మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు నేటి నుండి 200 లోపు యూనిట్లు ఉచితంగా ఇస్తోందని, మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తోందని తెలిపారు. విద్యుత్ మీటర్లు మృతి చెందిన పెద్దల పేరుతో ఉన్నాయని పలువురు చేనేతలు తెలియజేశారని, విద్యుత్ అధికారులతో మాట్లాడామని, ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరైనా అనారోగ్యంతో చికిత్స అందించుకుని ఉంటే ఇక వాటి రసీదులు ఎమ్మెల్యే కార్యాలయంలో అందిస్తే సీఎం సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కరుణాకర్ రెడ్డి, అలాగే మట్టం శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. నమస్తేమ్మా తల్లి. అది ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉండాలి. పేరు మార్చుదాం, తీసుకొస్తే ఫాదర్లు ఉన్నారా లేరా, చనిపోయి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను మార్పిస్తా, పేరు మార్పిస్తా. వచ్చేటట్టు తీయాలా పాంప్లెట్ ఓకేనా? గాడి కూర్చుంటారు ఎగతారు అమ్మా కౌశల్యమ్మా అయితే డెత్ సర్టిఫికేట్ నెల నుంచి చదవాలి చేస్తున్నారు. ఓకే సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహాయ సహకారాలతో నాకు చెన్నూరులో 99% ఓటింగ్, చేనేతల ఓటింగ్ నాకు పడినందుకు కూడా మీ అందరూ కూడా రుణం అయితే తీర్చుకోలేదు. ఎందువల్లంటే నేను ఎప్పుడు వచ్చినా మా సేనన్న నన్ను ఎప్పుడు ఆదరించి ఎలక్షన్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వచ్చినా కానీ అంత బాగా నా సొంత కుటుంబ సభ్యులాగా మా సేనలతో నాకు అంత ఆత్మీయమైన సంబంధం ఉంది. మా సేనలకి నిజంగా వాళ్ళిద్దరూ కూడా అన్న కానీ అన్నోళ్ళ మిసెస్ కానీ ఆ పిల్లలకు కానీ మా సొంత కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. ఈరోజు కూడా చేనేతలు ఎక్కడ మనం ఈ పెన్షన్ ఇవ్వాలంటే నేరుగా సేనల నీళ్ళకి పోదామని చెప్పి చెప్పారు మా నాయకులు అందరూ కూడా వచ్చాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడే చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితం. ఏప్రిల్ 1 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
ముగ్గురు ఈరోజు మీ అందరి దయ వల్ల ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి మీ అందరి సహాయ సహకారాలతో గెలుపొందారు. వాళ్ళు మీ అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో చేనేత మగ్గాలకు నెలకు 2 యూనిట్లు ఉచితంగా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. అలాగే మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితం మరమగ్గాలకు కూడా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 93,000 మంది చేనేత కుటుంబాలకి దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే 11,485 మంది మరమగ్గాల కేంద్రాలకు కూడా ఇది ప్రయోజనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే చేనేత కుటుంబాలకు నెలకు 720 రూపాయల నుంచి ఏడాదికి 8,640 రూపాయల చొప్పున ఆదా, అంటే మీకు యూనిట్లు తక్కువ వచ్చినందువల్ల అంత ఆదా అవుద్దని చెప్పి కూడా మనం చెప్తూ ఉన్నాం. అలాగే మొత్తం మీద ఈ పథకం కింద ఏడాదికి 150 కోట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిస్తుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే వచ్చిన తర్వాత మన చేనేత నాయకులు కూడా ఈ మీటర్స్ మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి, వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు అవి మార్చుకుంటే మాకు ఈ వర్తించదు, మీరు చెప్పండి ఎలక్ట్రిసిటీ అంటే మా ఈ గారు కూడా ఇక్కడికే వచ్చారు, ఆయన కూడా మాట్లాడిచ్చాం. అవన్నీ కూడా మీరెంత త్వరగా ప్రపోజల్స్ పెడతారు అంత త్వరగా మా శ్రావణి వెళ్ళి ఆయనతో మాట్లాడి సార్తో మాట్లాడి అన్నీ కూడా చేయిస్తుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకేదైనా సరే ఏ విషయం వచ్చినా కానీ ఈ గారు మంచి ఈ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఈ గారు, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేటువంటి ప్రతి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి ఏం చేయాలో అది చేస్తాడు, దాంట్లో ఏమి డిస్కషన్స్ అయితే ఏముండవు. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా త్వరగా చాలా మంది చనిపోయినట్టున్నారు నాన్నలు, వాళ్ళ పేరు మీద ఉన్నాయి మీటర్లు నాకు చెందూరులో, అవన్నీ కూడా మొత్తం అన్నీ ఒకేసారి తీసుకెళ్ళి ఈ గారితో మాట్లాడి ఆ పని చేయించుకోమని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇంకే సమస్య వచ్చినా కానీ నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు మీకు అండగా ఉంటుంది. అంటే రెండో మాటలు అందరిలాగా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే ఎమ్మెల్యే కాదు సునీల్ కుమార్, అది మీకు తెలుసు, అది చెప్పేవాడిని కూడా కాదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ప్రాణం ఇచ్చారు మీరు ఆ రోజు ఎలక్షన్స్లో, నాకు మెజారిటీ కూడా తెప్పించారు. చెన్నూరులో రావడం అంటే తమాషా కాదు, ఎందుకంటే మా పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయినా ఓటింగ్ శాతం మీది ఎక్కువ ఓటింగ్, మీరు వేస్తేనే ఆ మెజారిటీ నాది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఇష్యూ ఇచ్చినా నేను రెడీగా మీకు చేసేదానికి సిద్ధంగా ఉంటాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ కానీ మీరు డబ్బులు ఖర్చు పెట్టుంటే 1,00,000 ఖర్చు పెట్టుకుంటే 50,000 రూపాయలు నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొచ్చిస్తాను. మీ అందరికీ చాలా మందికి తెలియదు. ఒక హాస్పిటల్లో బాగాలేకుండా మీరు జాయిన్ అయినా అది 10 లక్షలైనా 15 లక్షలైనా ఎల్ఓసి డైరెక్ట్గా హాస్పిటల్కి ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే పేదవాళ్ళు మనందరం కూడా పేదవాళ్ళం కాబట్టి విషయాల్లో దయచేసి మొహమాటం లేకుండా మిగతా ఇక్కడ ప్రతినిధి మా సేన ఉన్నాడు, అలాగే పెద్దలు మా కరుణాకరన్ ఉన్నాడు, మా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, మా ఇంకో సేనయ్య ఇక్కడే ఉన్నాడు, మా రవీంద్రన్ ఉన్నాడు, రత్నం ఉన్నాడు, అట్లాగే మా శ్రావణమ్మ ఇక్కడే మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరు లేనప్పుడు నాకు నిలబడింది అమ్మాయి ఇక్కడ చెందూరులో. కాబట్టి ఏ విషయం వచ్చినా అందరికీ కూడా మేము సహాయం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మా నేతనులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ దాతృత్వంలో గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు డెలివరీ అయిన మహిళలకు పౌష్టికాహారం మరియు వారి పిల్లలకు దుస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రావు, గురునాథం, సుధాకర్, గోపీనాథ్ రెడ్డి, ప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, మురళీ నాయుడు, ఎస్ఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వస్తారు, గెస్ట్లు వస్తారు, కొన్ని గ్యాప్ ఉంది డాక్టర్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ సార్ ఓకే ఫోటో తీసి చాలు వీడియో
ఫోటో తీసుకోవాలి. లాస్ట్లో రైట్ వీడియో అంతే అంతే రైట్ ప్రతి నెల లయన్స్ క్లబ్, టౌన్ క్లబ్, వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో తల్లి బిడ్డలకు పోషకాహారము, దోమతెరలు, ఇతర దినుసులు, సోపు ఇస్తున్నాము. అందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి, స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన లైన్ సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఇచ్చే విధంగా ఈ నెల కూడా పేద మహిళలకు, వారి పిల్లలకు పౌష్టికాహారం మరియు దుస్తుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ యొక్క సిబ్బంది మరియు స్టాఫ్ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్న హాస్పిటల్ సిబ్బందికి మా 3 క్లబ్బుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా 3 క్లబ్బుల్లో మెంబర్లు కూడా ఈ యొక్క హాస్పిటల్ ప్రోగ్రాం అంటే చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క లైన్ మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ఎన్నో చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో సిడిపిఓ ఎస్కే మహబూబీ చేతుల మీదుగా బ్రెడ్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ మా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల యొక్క సొంత నిధులతో వెచ్చించి ప్రతి నెల 1వ తారీఖున గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ప్రతి నెల క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న కార్యక్రమం మా ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామని ఇంకా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్, కోటేశ్వరరావు, రమేష్, రమణయ్య, చెంచయ్య, సురేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. నేనా ఫోనా ఫోనా ఫోన్ ఇటు ఫోన్ చాలు సార్.
ఓకే. ట్రానా ట్రస్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇదే కాదు, ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఎన్నో వసతులు కల్పిస్తూ ఉన్నారు. దానికి ముందుగా మేము అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇక్కడ చాట్పుల్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఎందుకంటే మనము SC/ST నియోజకవర్గాల్లోనే మనం వర్క్ చేస్తున్నాము. ఆ పిల్లల కోసంగా మీరు చేసే సేవ అభినందనీయము. చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటివి ఎన్నో మీ కుటుంబ సభ్యులందరూ కూడాను చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గూడూరులోని ఏరియా హాస్పిటల్ నందున వృద్ధులకు, వితంతులకు, బాలింతలకు, రోగులకు మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం మరెన్నో ఇక్కడ మా సంస్థ ద్వారా చేయడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందారు. అటువంటి ఈ సేవకి మేము ఈ క్రమం తప్పకుండా ప్రతి నెల చేస్తున్నాము. ఈరోజు మా గెస్ట్గా వచ్చినటువంటి CDPO మేడం గారికి ధన్యవాదాలు. మేడం గారు కూడా ఇలాంటి కార్యక్రమంలో ఇంతకుముందు మాకు ఒకసారి వచ్చారు, సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్టన శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. అలాగే మా అతిథిగా వచ్చిన మేడం గారికి, CDPO గారి మహబూబ్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఎందుకంటే ఆమె ఎన్నో పనుల మీద బిజీగా ఉంటారు. అయినా కూడా మాకు కాదనకుండా మాకు వచ్చినందుకు చాలా చాలా ధన్యత మేడం గారికి. అలాగే ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్ నందు, గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు నిరుపేదలైన బెడ్ మీద ఉన్న గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, అలాగే వృద్ధాప్యులకి అరటి పండ్లు, బిస్కెట్స్, బ్రెడ్, వాటర్ బాటిల్ ఇవన్నీ పంపిణీ ప్రతి నెల క్రమం తప్పకుండా చేయడం జరుగుతున్నది. అలాగే నా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో CDPO మహబూబీ మేడము గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. ఈ సమావేశానికి సహకరిస్తున్నటువంటి సభ్యులకు మరియు మీడియాకి అందరికీ నా నమస్కారాలు. ప్రతి నెల 1వ తారీఖున మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలైనటువంటి బాలింతలకు బ్రెడ్, బిస్కెట్, అరటిపండు, వాటర్ బాటిల్ సప్లై చేయటం అనేది జరుగుతుంది. ఈ సమావేశానికి చేసినటువంటి సభ్యులందరికీ నా నమస్కారం. ప్రింట్ అండ్ మీడియాకి నమస్కారం. ఈ సమావేశానికి వచ్చినటువంటి CDPO మేడం కూడా నా నమస్కారం. ఈరోజు మన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు ప్రతి నెల 1వ తేదీ మనం
ఇస్తుంటాము. అంటే బ్రెడ్, అరటిపళ్ళు, బిస్కెట్స్, వాటర్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలకు ప్రతి నెల 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కృపాచ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యం. ఈ యొక్క కార్యక్రమానికి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేసి ఇదంతా చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సిడిపిఓ మేడం గారు, మహబూబ్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం గారు, మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ మేము పిలవగానే వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము నమస్కారం తెలియజేస్తూ చాలా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల మా కుటుంబ సభ్యులైన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారంతో మనం వాటర్ బాటిల్, బ్రెడ్, బిస్కెట్లు, అలాగే అట్టుపళ్ళు పంపిణీ చేయటం జరుగుతుంది. దానికి ముఖ్య దాతగా మనకి ఈరోజు వచ్చేసిన సిడిపో మేడం మహబూబ్ సిడిపో ఆ చేతుల మీదుగా ఈరోజు మనం పంపిణీ చేయటం చాలా సంతోషం. మేడం గారు ఎన్ని పనులున్నా కానీ మనం పిలవంగానే మనకి ఇచ్చేసినందుకు మేడంకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు మాకు మేడం వచ్చి మేడం చేతుల మీదుగా మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన హాస్పిటల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. కన్సర్న్ సంస్థపై పరువు నష్టం దావా వేస్తా దువ్వూరు మధుసూదనారెడ్డి హెచ్చరిక. కన్సర్న్ సంస్థ ప్రతినిధులు తనపై చేసిన అసత్య ఆరోపణలు, విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ నోట్ను తాను పూర్తిగా ఖండిస్తున్నానని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాకాడు మండలం భౌగోళికంగా లోతట్టు ప్రాంతం కావటం వల్ల ఇక్కడి రైతాంగం తరచుగా ప్రకృతి వైపరీత్యాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని తాను చిన్నప్పటి నుండి గమనిస్తూ వచ్చానన్నారు. అటువంటి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాటి నుండి నేటి వరకు క్రమశిక్షణతో, విధేయతతో ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వాకాడు మండలంలో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో కార్పొరేట్ సంస్థలు రొయ్యల సాగు పేరిట వచ్చి భూములను నమ్ముకున్నటువంటి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో కన్సర్న్ సంస్థ ప్రతినిధులు వైసీపీ నాయకులతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వ ఆశయాలను నీరుగార్చేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బూడిదవాగు గ్రామంలోని సర్వే నెంబర్ 123, 125లలో ఉన్న 6.92 ఎకరాల భూమి తమదేనని చెబుతున్న కన్సర్న్ సంస్థ ఆ భూమిని ఎవరి దగ్గర కొన్నారో అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను బహిరంగంగా ప్రదర్శించాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి నుండి ఎంత భూమి కొన్నారో ఆ ఆధారాలను బయటపెట్టి
పెట్టాలని డిమాండ్ చేశారు. తాను గాని తన అనుచరులు గాని ఎక్కడ ఎవరి భూమిని ఆక్రమించలేదన్నారు. కేవలం ప్రజల పక్షాన నిలబడి ఈ సంస్థ చేస్తున్న భూదందాలను అడ్డుకుంటున్నందుకే తనపై బురద జల్లటానికి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాతేటి పాలెంలో ఇక సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా తమ ఆధీనంలో ఉంచుకున్న కన్సర్న్ సంస్థ ప్రశ్నించిన వారిపై ధనబలంతో విష ప్రచారం చేయటాన్ని మానుకోవాలని హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవప్రదమైన కుటుంబ నేపథ్యం ఉన్న తమపై ఇటువంటి నీచమైన ఆరోపణలు చేసినందుకు తాను కన్సర్న్ సంస్థపై నేను పరువు నష్టం దావా వేస్తున్నానని హెచ్చరించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రజల అభివృద్ధికి సహకరిస్తే ఎవరైనా స్వాగతిస్తారని, కానీ ధనబలంతో రైతుల భూములను ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇకనైనా కన్సర్న్ సంస్థ రాజకీయ ఎత్తుగడలు మానుకోలేకపోతే మీ సంస్థ చేస్తున్న అక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూమిని నమ్ముకున్న రైతుల హక్కుల కోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న పనికిమాలినటువంటి కంపెనీకి అని చెప్పుకునే పనికిమాలిన యదవులు నా పేరు, పార్టీ పేరు వాడి ఏదో మా అధిష్టానానికి లెటర్ పెట్టామని సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, గత 93 నుంచి మాంగుంట ఆక్వా ఫాము, అదేవిధంగా బాలాజీ ఆక్వా టెక్స్ అని 2 పేర్లతో రిజిస్టర్లు అయ్యాయి భూములు. ఆ రోజు నుంచి 1000 ఎకరాలు బాలాజీ పేరుతో వాళ్ళ పేరుతో పాస్బుక్లో అవన్నీ ఏర్పాటు చేశారు. అంటే మనం ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన పేరు మారుతుంది. ఆ విధంగా జరిగింది. ఈ 4 ఎకరాల 77 సెంట్లు ఈ 35 సంవత్సరాల నుంచి వాళ్ళ పేరు ఎందుకు మారలేదు? గతంలో మాంగుంటోళ్ళే ఇక్కడ ఉన్నప్పుడు పక్కనుండే రైతులకు కానీ, అదే ఎస్సీ ఎస్టీలకు కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నా కూడా ఎవరిదోళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు. గత 4 సంవత్సరాలు 4.5 సంవత్సరంలో ఈ కన్సర్న్స్ అనే కంపెనీ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. అప్పటి నుంచే పేద రైతులకు కానీ, మధ్యతరగతి రైతులకు కానీ, చిన్న రైతులకు కానీ పక్కనే ల్యాండ్ ఉంటే అంతా మాదేను అని ఆక్రమణకు గురి చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి 1000 ఎకరాలు వాళ్ళు కొని ఉంటే మాంగుంటోళ్ళు, దాంట్లో 350 ఎకరాలు మినిమం చెరువులు కానీ, దేవుడు భూమి కానీ, గుంటలు కానీ, డొంకలు కానీ, ఇదే విధంగా అన్నీ ఆక్రమణలో ఉన్నాయి. గత గవర్నమెంట్లో నేను తిరుపతి జిల్లా అయినప్పుడు వెంకటరమణారెడ్డి గారి కలెక్టర్ పేరు అదే కదా, స్పీకర్లు అంటే ఇక్కడ వాకాట్లో పుట్టి పెరిగిన వాళ్ళే మీ మిత్రులు కూడా అందరూ, ఎక్కడైనా నేను దౌర్జన్యం చేసుకుని ఎవరిదైనా భూములు కానీ, అదేవిధంగా ఏ ఉన్నైనా అవతల వాళ్ళని కానీ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసి నేను ఏదన్నా చేసినట్టు మీరు ఎవరైనా నిరూపిస్తే ఈరోజు అంటే మీ మిత్రులకు చెప్తున్నాను, నేను ఏ శిక్ష చేసినా నేను అనుభవించేదానికి సిద్ధం. నువ్వు గత ఎలక్షన్లో మీరు వైకాపా క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చారు, మేరకు మురళీ గారికి పార్టీ ఫండ్ ఇచ్చారు. అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు పార్టీ ఫండ్ ఇచ్చారు మీరు వైకాపా పార్టీ. ఈరోజు ఓసరి బిల్లుతో పాటు మీ వ్యాపారాల కోసం పార్టీలు మారటం, పార్టీలు చేయటం మీరు నటిస్తారు. మేము నటించలేము. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా పార్టీని నమ్ముకున్నాం, పార్టీలోనే ఉంటాం. పార్టీని అడ్డం పెట్టుకోనో, పార్టీ పదవి పెట్టుకోనో, బ్లాక్మెయిల్ చేసుకునే బతుకైతే మాది కాదు. మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లేకపోయి గడుపుకొని మీ వ్యాపారం చేసుకోవాలా. మీరు దీన్ని పార్టీకి నాకు చెడ్డపేరు తెచ్చారు. మీరు వైకాపా బుద్ధులు మీకు పొంగొట్టుకోకుండా మీరు నటిస్తూ మేమేదో ఇండస్ట్రీ పార్క్ పెడతాము, అవి పెడతాము అని చెప్పి మా పార్టీ అంటే గవర్నమెంట్కి మీరు అప్లై చేసుకొని తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలని మీరు చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద నేను లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి మీ మీద పరువు నష్ట దావా వేసేదని కూడా నేను సిద్ధపడుతున్నా. నేనైతే దీనికాడ వెనక ఆడేదే లేదు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఈ రోజుకి కూడా మీ ఆధీనంలో ప్రభుత్వ భూమి పెట్టుకున్నారు. మరి మీరు స్వచ్ఛందంగా ప్రభుత్వ భూమిని సర్వేని తీసుకుపోయి కొలతలేసి ఇదిగోండి ఎస్సీ ఎస్టీ భూములు ఇక్కడ ఉన్నాయి, ఇదిగో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, మేము స్వచ్ఛందంగా ఇదిగో చూపించేసి వదిలేస్తామని ఎందుకు చెప్పలేదు? కుటుంబాలతో సహా 350 ఎకరాలని
నేను ఆడ అర్జీ రూపంలో గ్రీవెన్స్ డేలో ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పుడే కలెక్టర్ గారు స్పందించి సర్వేర్ని, ఈఆర్ఓని వాళ్ళందరినీ సర్వే చేయమని పంపించారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులు ఇక్కడ మేనేజ్ చేసి తిప్పి పంపించడం జరిగింది అధికారం ఉన్నప్పుడు. అదే సమయంలో మా 4 ఎకరాల 77 సెంట్లు అంటే మా మామగారిది, నాది కాదు, మా మామగారిది 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు మా మామగారు అనుభవంలో ఉండిన దాన్ని కూడా మాది అన్నారు. అప్పుడు గత ప్రభుత్వంలోనే వాళ్ళు పోయి అర్జీలు పెట్టిన తర్వాత కూడా పద్మావతి ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు 2022 ఉన్నప్పుడు ఆమె స్పాట్కి వచ్చిందన్నమాట. వచ్చి ఆర్ఐని, సర్వేర్ని అందరినీ పెట్టుకొని అక్కడనే కొలతలేస్తే 6 ఎకరాల చిల్లర ఉండింది. 6 ఎకరాల చిల్లరలో 2 ఎకరాల చిల్లర వచ్చి సీలింగ్ ల్యాండ్ కాబట్టి అక్కడికాడికి కొలతేసి మేకలు కొట్టేసి బోర్డు పెట్టించేసింది ఎవరు దిగకూడదని. అది ఈ రోజు కూడా అట్టే ఉంది. మా 4 ఎకరాల 77 సెంట్లు తిరుమూరు శ్రీనివాసులరెడ్డి పేరుతో ఎంజాయ్మెంట్ స్కెచ్ కూడా ఇచ్చేశారు. దాన్ని కూడా పద్మావతి ఎంఆర్ఓ గారి మీద చాలా ప్రెజర్ చేశారు అధికారికంగా, దాన్ని ఇవ్వకూడదని. ఆమె అయితే డేర్గా ఇచ్చేసింది. అప్పుడున్న ఆర్డీఓ గోపాలకృష్ణ గారికి అర్జీ ఇచ్చారు, అదేవిధంగా కిరణ్ గారికి అర్జీ ఇచ్చారు ఆర్డీఓ గారికి. ఎవరు అప్పుడేం చేయలేదు. ఈరోజు శ్రీనివాసరెడ్డి కొత్తగా ఆక్రమించుకున్నది అంటే తెలుగుదేశం మీద అధికారం వచ్చింది, మేము దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటాం అన్నది భ్రమ. ఎక్కడైనా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వాకాడు మండలంలో ఉన్నారు, నేను పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉండా, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షుడి కాడి నుంచి యూత్ అధ్యక్షుడి కాడి నుంచి మండల పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పార్టీ అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాల నుంచి నేనుండా. వాకాడు మండల కేంద్రంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ రథాన్ని ఘనంగా ప్రారంభించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ సమక్షంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, యువ నాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్, ఏవో శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ దేవదానం మరియు అలాగే ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏ కావాలంటే దానికి ఆ క్వాంటిటీ సంబంధించి అవి ఇస్తే అప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఇళ్లలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఎత్తిపెట్టి ఈ బండి రోజు 3 కిలోమీటర్లు తిరగాలి అంటే ఒక్కరోజు ఒక్కొక్క ఊరు అది కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన చెత్తని రీసైక్లింగ్ వేరే వాళ్ళు కొంటారు. కొన్నప్పుడు ఇతనికి ఆదాయం ఉంటుంది. తర్వాత దీనికి ఈ విధంగా మెయింటెనెన్స్ కోసము నెలకు 25,000 లెక్కన స్వచ్ఛ సంబంధించిన బండి వాళ్ళదే, సొంతది బండి, ప్రభుత్వంది కాదు, వాళ్ళ సొంతది. వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. ఇచ్చినప్పుడు ఏమో ఏసీలో ఉండేటువంటి చెమటలు పట్టిపోతా ఉన్నాయి నీకు ఇప్పుడే ఎండగా. అసలు బండికి వెళ్ళాడు కదా ఉండాలా? ఇదిగో అన్న అట్టే ఉండి సార్, అట్టే చూడ అప్పుడు మోహన్ అని కూడా కనబడాలా? ఓకే ఓకేనా కానీనా వాళ్ళన్నీ తెచ్చుంటారు. ఒక్కరో వెనకరండి తండ్రి, రమ్మి ఒక్కరో వెనకరండి, ఫోటోకి తర్వాత మళ్ళీ వెళ్తారు ముందుకు కావాలంటే. అంతేలే కానీ కరెక్ట్గా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఒక్కరు వెనకరండి, సరిపల్లి అన్న అక్కడ కట్ చేయండి. నాకు ఎవరొకరా
ఈరోజు స్వచ్ఛ రథం మన వాకాడు మండలంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు 1వ తేదీ మన మండలంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చెత్త అంతా ప్లాస్టిక్ కవర్లు కానీ వాటర్ బాటిల్ కానీ చిన్న ప్లాస్టిక్లు ఎవరు తీసుకునేది ఏడంటాడు బారేస్తూ ఉంటాం అన్నమాట. వాటర్ తాగేసి ప్యాకెట్లు కానీ అదేవిధంగా బాటిల్ కానీ ఏడంటాడు బారేసిపోతూ ఉంటాం. దీనివల్ల కాలుష్యం ఎక్కువ పెరుగుతుందని దీన్ని నివారించేదానికి ఏదో ఒక చర్య తీసుకొని ప్లాస్టిక్ని భూమిలో కలవకుండా ఉండేదానికోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ అంటే మన సీఎం ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తాడో అనేది ఇండియాకే కాదు ప్రపంచానికి కూడా తెలుసు కాబట్టి ముందు మనమే తీసుకున్నాం, మన రాష్ట్రానికే తీసుకున్నారు. ఇది దీంట్లో మనకు గర్వకారణం ఏంటంటే మన తిరుపతి జిల్లాలో కూడా ఫస్ట్ ప్రైజ్ రావటం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే అదేవిధంగా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సీఎం ఆదేశాలని అవన్నీ పాటించి మన జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ తెప్పించడం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క అధికారికి కూడా మనం కృతజ్ఞతలు తెలపాల్సినంత ఎంతైనా అవసరం ఉంది. ఈ ప్రతి ఒక్కరూ ఈరోజు వేస్ట్ చేయకుండా ఎక్కడంటే అక్కడ పారేయకుండా మన ఇంటి దగ్గరే ఈ కవర్లు కానీ అదేవిధంగా వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఒక దగ్గర వేసుకుంటే బండి మండలం అంతా తిరుగుతుంది. కాబట్టి వాళ్ళకి వేసి మనకు కావాల్సిన నిత్యావసర సరుకులైనా కావచ్చు, లేదు డబ్బులైనా కావచ్చు, ఏదైనా వాళ్ళ అవసరాలను బట్టి మనం తీసుకునే ముఖ్య ఉద్దేశం దీంట్లో ప్రభుత్వం కల్పించడం జరిగింది. పశు వైద్య శిబిరాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారం అందించడం శుభ పరిణామమని వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సోమయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని కొమ్మలపూడి గ్రామంలో బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారంతో మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల ఉపాధ్యక్షులు మన్నెమాల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో గ్రామంలోని ఆవులు, గేదెలు, పొట్టేళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమయ్య మాట్లాడుతూ మేలు రకం జాతి పశువులను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తమ సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ తరఫున 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఏడీ గురువారెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీతో గడ్డి విత్తనాలు అందిస్తున్నామని, అదేవిధంగా మినీ గోకులాలు ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నట్టు రైతులకు సూచించారు. ఈ శిబిరంలో కనుపూరు కాలువాయకట్టు సొసైటీ అధ్యక్షులు వర్ధినేని మస్తాన్ నాయుడు, పశు సంవర్ధక శాఖ వైద్యులు డాక్టర్ మంజునాథ, డాక్టర్ మహమ్మద్ షరీఫ్, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. మన మార్కెటింగ్ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి గారు, అట్లే లోకల్ టీడీపీ నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి గారు, తర్వాత నాయకులు, టీడీపీ నాయకులు అందరూ వచ్చి పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేసినందుకు మా పశు సంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఈ 9వ రౌండ్ గాలికుంటు వ్యాధి టీకాలు కూడా ఈ గ్రామంలో వేస్తున్నాం. అలాగే పశుగ్రాసాలు కూడా రైతులకి మన సబ్సిడీతో పశుగ్రాసాలు వేసుకునేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పించింది. దాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. అట్నే మినీ గోకులాలు కూడా మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ మినీ గోకులాలను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి పశువులకి దూడలు, ఆడదూడ పుట్టేదానికి మనం SSS-7ని ప్రవేశపెట్టారు. ఆ SSS-7 కూడా 150 రూపాయలకి రైతుకి ఒక సెమను వేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగపరుచుకొని రైతులు లబ్ధి పొందాలని కోరుతున్నాం. ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని
మన మార్కెటింగ్ చైర్మన్ గారు రామకృష్ణారెడ్డి గారు ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ గురవారెడ్డి గారు, ఇక్కడ స్థానిక పశు వైద్యులు డాక్టర్ షరీఫ్ గారు, అలాగే మిగతా గ్రామ పెద్దలు, మా ఈ మండలంలో ఉన్న డాక్టర్లు, వెంకటాచలం మండలంలో ఉన్న మంజునాథ్ డాక్టర్ గారు, వీరందరితో గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ తరఫున పశువులకి వైద్యం చేసి అన్ని రకాల అనారోగ్యాలకు సంబంధించిన వాటిని పరీక్షలు చేసి, ముఖ్యంగా గర్భకోశ వ్యాధి సంబంధించిన పశువులని పరీక్షించి వాటికి ఉన్న వ్యాధుల్ని నిర్ధారించి వాటికి కావలసిన వైద్యాన్ని అందించి రైతులకి అవగాహన కార్యక్రమాన్ని ఒక శిబిరంలాగా నిర్వహించి దీని ద్వారా పాల ఉత్పత్తిని పెంచి రైతులకి ఆదాయాన్ని పెంచాలనేది ప్రధాన ఉద్దేశం. దానికోసం ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ వారు ఒక 25,000 రూపాయలు ఈ యొక్క శిబిరం కోసం కేటాయించడము, దానికి 16,000 రూపాయల మందులు, మిగతా ఏర్పాట్ల కోసం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మా పశుసంవర్ధక శాఖ తరఫున అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులు ఇలాంటి శిబిరాలని ఉపయోగించుకొని వారి పశువులకి ఉన్న అనారోగ్యాలని చూపించుకుని డాక్టర్లు మీ గ్రామానికి వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకుని వాటి ద్వారా మంచి పశువుల్ని మీరు ఎంపిక చేసుకోవడంలో దగ్గర నుంచి వాటికి కావాల్సిన పశుపోషణ, మరి పాల ఉత్పత్తి పెంచుకోవటానికి ఈ యొక్క పశుగ్రాసాల అభివృద్ధి, వీటన్నిటిని కూడా మనము ఉపయోగించుకుని రైతు ముంగిటికి పాల ఉత్పత్తి పెంచేదానికి ఈరోజు పాల ఉత్పత్తి ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని, అయితే మనకి జీవీఏ, జీడిపి వీటిని లెక్కించినప్పుడు మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, లైవ్ స్టాక్ ద్వారా అత్యధికమైన జీడిపి వస్తుందనేది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు రైతుని మనము దృష్టిలో పెట్టుకుని మన మంచి ప్రభుత్వంగా ఈనాటి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలని రైతులందరూ సద్వినియోగం చేసుకుని, రైతు పక్షపాతిగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలనేది ప్రధాన ఉద్దేశము. ఇక్కడ మేము శిబిరం నిర్వహించిన తర్వాత మరలా ఈ డైరీ ఫామ్ లాగా ఉన్న కొంతమంది రైతుల దగ్గరికి కూడా వచ్చి, మరి మా యొక్క వెటనరీ పాలిక్లినిక్లో వెటనరీ యూనివర్సిటీ నుంచి వెటనరీ కాలేజీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వారు కూడా పశువుల్ని పరీక్ష చేసి వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా ఇక్కడ పశువుల పరీక్షించుకోవటము, గర్భకోశాలకు సంబంధించిన వ్యాధుల్లో వచ్చే వివిధమైన వ్యాధుల్ని గుర్తించటము, వాటికి చేసే వైద్యాన్ని ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి తెలియపరచటము, అలా చేయటం ద్వారా రైతులకి మేలు చేయటం అనేది కార్యక్రమం చేస్తున్నాము. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని, రైతులకి మరి ముఖ్యంగా పాడి పరిశ్రమ మీద అవగాహన కల్పించాలని రైతులు ఇక్కడ మేము గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గా ఉపపీఠంలో పౌర్ణమి సందర్భంగా దుర్గా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ महालक्ष्मी देवते महा अम्बा जगन्माता माता पाहि जगन्माता पाहि जय दुर्गे जय दुर्गे जय दुर्गे हरो हर स्वाहा या वक्त है जलविद महावता तुमख्या से गोविंद सिद्धम साधे मोक्षाल है दोष समस्त दोष है विद्या से भगवते परमाहि देवी स्वाहा शब्दात्मिका सुंदर मलता धारा मुक्ति नारायणी नमोस्ते स्वाहा चेतुति स्वरूपेण हरदैत्य महाबले गौरूपे महारावे नारायणी नमोस्ते स्वाहा दृष्टाकाल वंदे शिरोमाला विभूषणे सामोण्डे मुंडभद्रे नारायणी नमोस्ते
नमस्ते स्वाहा लक्ष्मी लक्ष्मी महाविद्या सत्य संपत्ति चंडिका स्वाहा मया तो त्रोहितो दंडमुंडो महाबुधो युद्धे त्वयं संभाषुमंत्र हनिष्यति स्वाहा ऋषिर्वाच स्वाहा आवानि तो दंडमुंडो महाबुधो वाच काले कल्याणे लिंगं चंडिका मुदा स्वाहा आदिसाना स्वाहा यस्या मुहावत भगवानते ब्रह्मानंतरेयत्वं च साचंदिका कृते परिपालनाय नासाय च सुवस्तुं करोतु स्वाहा यासे स्वयं सुदिनां भवनेषु लक्ष्मी पापा जगदम्बे भक्तवत्सले परात्परे परमपावनी खंडं योधना स्वाहा अन्नासा सुतोनिवेतुल वज्रोजला स्वाहा इति क्रोधमात् भारामन्तं महासुराः तत्त्वासानामिका तदुग्रस्तदा करो स्वाहा साक्षित्वादस्य भैरापासं दासवन्त महासुराः दुष्पादेवगत भवनेग्रा रामजासादते नन्दसत्या प्राणान्मतो वैसते चित्रम्येते गुरुद्रेषा स्वाहा देवे प्रसिद्ध परमभवति भवाया सत्यो विनाशे गोविन्दसाभ्रं लोकान् प्रयान्ते गोविन्दातसो तमित्थं भवति भवते सुदेवते स्वाभि स्वाहा नादया सुरगणादिते वीरे तस्मिन्द्रां प्रसुरादिते देव्या फलभोषयामि नमः स्वाहा అమరావతి రాజధానిని ఇక ఎవ్వరూ ఇంచు కూడా కదపలేరంటూ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా నిలిచిపోతుందని, ఇకపై దానిని ఎవరూ ఇంచు కూడా కదిలించలేరని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. సైదాపురం మండలం లింగనపాలెం గ్రామంలో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించి అనంతరం జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతికి చట్టబద్ధత త్వరలో పూర్తిగా సిద్ధమవుతుందని, ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం లభించిందని తెలిపారు. త్వరలో పార్లమెంట్ అనంతరం రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమరావతి రాజధానిగా శాశ్వతంగా స్థిరపడుతుందని చెప్పారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంలో మూడు ముక్కలాట ఆడారని ఆరోపించారు. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిన్నదని ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, బ్యాంకులు సైతం అప్పు ఇవ్వటానికి ముందుకు రావటం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడడంతోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం లభిస్తుండటం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందని, కనీస మరమ్మతులు కూడా చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాతే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రోడ్ల అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. లింగనపాలెం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం కావటం గ్రామ అభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, పిఎసిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, మండల కమిటీ నాయకులు, స్థానిక సర్పంచ్ నరసయ్య రాజు, స్థానిక గ్రామ నాయకులు, తహసీల్దార్ ఎం సుభద్ర, మండల ప్రజా పరిషత్ ఏవో మురళి, పలు శాఖల అధికారులు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. లింగనపాలెం సిమెంట్ రోడ్డు 10 లక్షలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు సూపర్ 6లో అన్ని కూడా ఎన్టీఆర్ భరోసా కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అదేవిధంగా ఎవరైనా డయాలసిస్ చేయించుకుంటుంటే వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఇచ్చినట్టు హామీ 20,000 రూపాయలు రైతులకు చెప్పాం, వాళ్ళకు కూడా పూర్తి చేసాం. 3 దఫాలుగా వాళ్ళకి 6,000, 6,000, 7,000, 14,000, 6,000 3 దఫాలుగా వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభావ జమ అయిపోయినాయి. అదేవిధంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలకు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంటికి గ్యాస్ ప్రతి ఇంటికి 3 సిలిండర్లు లెక్క ఈరోజు ఫ్రీగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
పేద ప్రజలకు తల్లికి వందనం. గతంలో ఒక బిడ్డకే ఉండేది, అంటే ఆ తల్లి 3 బిడ్డలు కన్నా 4 కన్నా కానీ ఒకరికే ఉండేది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో ఎంతమంది బిడ్డల కంటే అంతమందికి 15,000 రూపాయలు లెక్కన వాళ్ళ అకౌంట్ లో జమ చేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పని కూడా తెలియజేశాం. అదేవిధంగా రాజధాని అమరావతి అదే చెప్పారు, ఇప్పుడే 3 మాట్లాడాడు. అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి రాజధానిని నేను మొన్ననే అసెంబ్లీలో కూడా పాస్ చేసుకొని రాజధాని అమరావతి అని చెప్పేసి దానికోసంగా ఒకరోజు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు కేంద్రానికి కూడా పంపించాం. కేంద్రంలో కూడా అక్కడ కేబినెట్ లో పెట్టి వాళ్ళు కూడా పాస్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో 2014 నుంచి 19 వరకు ఒక చెరువుకి వచ్చి ₹1 కోటి ఇచ్చాం. అదేవిధంగా ఎంపీపీ స్కూల్ కి వచ్చి 6 లక్షలు ఇచ్చాం. ఎంపీపీ స్కూల్ ప్రహరీకి 3 లక్షలు ఇచ్చాం. సిసి రోడ్డు 275 మీటర్లు 10 లక్షలు ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాం. ఎస్టీలకు భూములు కూడా ఆర్డీఓ పట్టాలు కూడా సొంత పట్టాలుగా 24 మందికి ఇచ్చాం. అదేవిధంగా సిసి రోడ్డు 275 10 లక్షల రూపాయలు ఇచ్చాం. గ్రావెల్ రోడ్డుకి వచ్చి 200 మీటర్లకి ఒక 4 లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రస్తుతం మొత్తం ₹1,83,00,000 ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా అంచెలంచెలుగా అన్ని పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండ రామపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వేమూరు శ్రీనివాసులరెడ్డి, సుజనమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కరోమి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్య భాగం సురే. ఓం ఆది ఓం భవతి శతాయుష్పురుషస్తేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతే. రాజాదిరాజాయ ప్రసక్త సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మణే. సమే కామాన్ కామకామాయ వశ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు. కుబేరాయ వైశ్రవణాయ మహాదేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతే. ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయుష్పురుషస్తేంద్రియే ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతే. అకాలం జన్మం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షీకరణం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు మండలం మంగళూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలువురు చేనేత కార్మికుల నివాసాలకు వెళ్లి పెన్షన్లను అందజేత. కన్సెస్ సంస్థపై పరువు నష్టం దావా వేస్తా దువ్వూరు మధుసూదన రెడ్డి హెచ్చరిక. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో పౌర్ణమి సందర్భంగా దుర్గా అమ్మవారికి విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.